యుధిష్ఠిరుడు ఇలా అంటాడు, మహారాజా, మేము 5గురం సోదరులం మా భార్యతో సహా ఈ సమాజం సమక్షంలో అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటాడు. దుర్యోధనుడు చేసిన అపరాధాలను గుర్తు చేస్తాడు. దుర్యోధనుడు ద్రౌపదిని అవమానిస్తూ మాట్లాడతాడు. అర్జునుడు తన శస్త్రం తీస్తాడు. కర్ణుడు వచ్చి దుర్యోధనుడి ముందు నిల్చుంటాడు. పాంచాలిని అవమానించిన వాడెవడైనా సరే వారి మస్తకాన్ని ఖండిస్తానని ప్రతిజ్ఞ చేశాను అని అంటాడు. అర్జునుడు రాజ్యసభలో శస్త్రాన్ని సంధించినందుకు అర్జునుడికి మరణదండన విధిస్తున్నాను అని అంటాడు ధృతరాష్ట్రుడు. దానికి యుధిష్ఠిరుడు, మీరు మరణదండన విధించలేరు మహారాజా, మీ పుత్రవధువు, మీ కులవధువు, మీ లక్ష్మిని అవమానించే వారికి మీరు మరణదండన విధించాలి మహారాజా అని అంటాడు. మీరు కేవలం వారికి యుద్ధానికి పిలుపుని ఇవ్వవచ్చు అని చెప్తాడు. దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధం అంటూ కౌరవులందరూ తమ శస్త్రాలను తీస్తారు. భీష్ముడు వాళ్ళని ఆపి, పవిత్రమైన హస్తినాపురి రాజ్యసభను ఎంతకాలం నీ పుత్రులు అపవిత్రం చేస్తుంటారు మహారాజా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత ధృతరాష్ట్రుడు పాండవులను బందీలను చేసి కారాగారానికి పంపిస్తాడు. ఒక అపరాధికి యువరాజు స్థానంలో కొనసాగలేడు, యువరాజును తప్పించవచ్చని ఇలా దుర్యోధనుడు పన్నాగం పన్నుతాడు.